అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంటులో బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను ఈ అరుదైన పురస్కారం దక్కింది. అయితే చిరుకు ఈ అవార్డు రావడంపై సోదరుడు పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ పురస్కారం అన్నయ్య చిరంజీవి కీర్తిని మరింత పెంచిందంటూ ఎక్స్ వేదికగా పవన్ ఓ పోస్ట్ పెట్టారు. సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామ తల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగారు. 4.5 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నారు. నటనకు పర్యాయపదంగా నిలిచారు. తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారు. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. నేను ఆయనను ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితిలో నాకు మార్గం చూపించిన వ్యక్తి మా అన్నయ్య. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి. తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్న వారికి రక్తదానం, నేత్రదానం అందిస్తున్నారు. నన్నే కాకుండా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతో మంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తున్నారు. టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు అన్నయ్య చిరంజీవి. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా అందించింది. తనకు యూకే పార్లమెంటులో జీవిత సాఫల్య పురస్కారం దక్కిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా అన్నయ్యకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన స్టాక్ పోర్ట్ ఎంపీ నవేందు మిశ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పవన్ తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రముఖ నటుడు కౌశిక్ తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 4 ఏళ్ల క్రితం వరకు మన ఫెడరేషన్ చెట్టు నీడలో ఉంది. అలాంటి ఫెడరేషన్ లో 20 క్రాఫ్ట్లు ఉంటే ఎందుకు ఏఐటీటీ లేదు? అన్యాయంగా ఒక కళాకారుడు అవున్ కోఆపరేషన్ పేరుతో బ్యాన్ అవ్వకూడదు అన్న. నమస్కారం అండి కౌశిక్ గారు. నమస్కారం. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఇంత పోటీయా? మాకే ఆశ్చర్యం. అసలు ఎందుకు అలా పోటీ రావాల్సి వచ్చింది? అసలు ఫస్ట్ టైం అసోసియేషన్ స్టార్ట్ అయ్యి దాదాపు 28 సంవత్సరాలు అయిందండి. దాదాపు ఇంకో 20 మంది స్లిప్ తీసుకుని ఓటేకుండా వెళ్ళిపోయారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్కి వేసా, అది ఓడిపోయా. బాలాన్నలు అన్నారని 2017లో ప్రెసిడెంట్గా నేను విత్డ్రా అయ్యి వైస్ ప్రెసిడెంట్కి వేసా, ఓడిపోయా. ఒక 60 lakhs FD ఇప్పుడు మాకుంది. అంత స్థాయికి ఎదిగింది. నిజంగా దానికి వాళ్ళు వేసిన పునాదులే. అచ్యుతన్న కానీ, బాలా అన్న కానీ, అంటే అప్పుడు చేసిన వాళ్ళందరూ. అదే డబ్బింగ్ సీరియల్స్ యాజిటేషన్ చేసాం అప్పట్లో. డబ్బింగ్ సీరియల్స్ ఆగాలని ఆపకపోవడం వల్ల మేము దానికి ధర్నాకని వెళ్ళాం. ఆ ధర్నా వెళ్ళాం కాస్త అది కొంచెం శృతి మించి రాగాన పడినట్టుగా అక్కడ మేము అరెస్ట్ అయిపోయి ఆ రిపర్కషన్స్ ఎలా పడ్డాయంటే నా మీద తెలియకుండా నన్ను పక్కన పెట్టేశారు. ఎవరు సపోర్ట్ చేయలేదు. తీసేస్తున్నామని కానీ, నువ్వు ఉండవని అనట్లా. కానీ ఎక్కడ కౌశిక్ కనిపించట్లా. బుల్లితెర కంటే పెద్దతెర ఇంపార్టెంట్. ఒకసారి అక్కడి నుంచి సడన్ గా కెరియర్ వెనకబడిపోయింది అనే భావన ఎప్పుడైనా మీకు అనిపించింది? ఆ స్టార్టింగ్ ఫీల్ అయ్యా. నాన్నగారి విషయం తీసుకున్నా, మీ బ్రదర్ విషయం తీసుకున్నా, తగినంత గుర్తింపు రాలేదేమో అని అనిపిస్తాం. డెఫినెట్ గా మాకు అదే అనిపిస్తుంది. డెఫినెట్ గా టీవీ ఆర్టిస్టుల కోసం టీవీ నగర్ నిర్మిస్తాను. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు టీవీని ఇండస్ట్రీగా కన్సిడర్ చేయట్లేదు. బెట్టింగ్ యాప్స్కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ ప్రసారం అవుతున్న నేపథ్యంలో ఆయన టీం ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ PR టీం తెలియజేస్తుంది. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే
విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రోడక్ట్కు చట్ట ప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. రమీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీంకోర్టు తెలియజేసింది. A23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదు అని వెల్లడించింది. నాగ చైతన్య తన తదుపరి ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ సూపర్ న్యాచురల్ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక NC25 పై ఫుల్ క్లారిటీ రానుంది. ఇక న్యూ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం నాగ చైతన్య కొత్త దర్శకుడు కిషోర్తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ కథ వినగానే ఆయన క్యారెక్టర్ని ఎంతగానో ఇష్టపడి వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. సినిమా అధికారిక అనౌన్స్మెంట్ రాకముందే ఈ వార్త వైరల్ అవుతుంది. ఇది పూర్తిగా కొత్త కాన్సెప్ట్తో తెరకెక్కనుందని టాక్. ఇప్పటి వరకు చైతన్య ఎక్కువగా ప్రేమ కథలు, ఫ్యామిలీ డ్రామాల్లో కనిపించిన తండ్రి తర్వాత ఆయన కొత్త జానర్స్ను ట్రై చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కొత్త దర్శకుడితో ప్రయోగం చేయడం ఆయనకు సరికొత్త ఛాలెంజ్ అవుతుందని చెప్తున్నారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న RC16 సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ప్రస్తుత స్కెడ్యూల్లో జాన్వీ కపూర్ సైతం పాల్గొంటుంది. రామ్ చరణ్ సినిమా సెట్స్లో ఉన్నప్పుడు ఉపాసన కనిపించడం మనం చూస్తూ ఉంటాం. ఈ సినిమా సెట్స్లోనూ ఉపాసన సందర్శించారు. కొన్ని గంటల పాటు RC16 సెట్లో ఉపాసన సందర్శించారు. పలువురు నటీనటులతో ఆమె సన్నిహితంగా మాట్లాడినట్టు సమాచారం. ఉపాసన ఎంత బిజీగా ఉన్నా రామ్ చరణ్ సినిమా సెట్స్లో మెరవటం పరిపాటి అంటూ ఉంటారు. ఇటీవల రామ్ చరణ్తో పాటు RC16 సెట్స్కి వెళ్లిన ఉపాసన తనతో పాటు కొన్ని ప్రత్యేక కానుకలను తీసుకువెళ్లారట. అత్తమాస్ కిచెన్కి చెందిన వంటకాలతో జాన్వీ కపూర్కి ప్రత్యేకమైన ప్యాకేజ్ను ఉపాసన అందించారు. ఉపాసన నుంచి అందుకున్న ఆ ప్రత్యేక సర్ప్రైజింగ్ గిఫ్ట్కి జాన్వీ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. స్వతహాగా ఫుడీ అయిన ఉపాసన ఇచ్చిన బహుమానం నచ్చిందని జాన్వీ కపూర్ అన్నట్లు సమాచారం. జాన్వీ కపూర్కి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు తమ అత్తమాస్ కిచెన్ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవటం బాగుంది అంటూ ఉపాసన మార్కెటింగ్ను ప్రతి ఒక్కరూ అభినందిస్తూ ఉన్నారు. ఉపాసన ప్రారంభించిన ఈ అత్తమాస్ కిచెన్కి విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన దక్కుతున్నట్లు సమాచారం అందుతుంది. ఉపాసన ఏది మొదలుపెట్టినా గొప్ప స్పందన దక్కించుకుంటూ ఉంటుంది. ఇది మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బ్రిటన్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో తనకు జరిగిన సత్కారంపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఈ ఆనందం గురించి చెప్పేందుకు మాటలు సరిపోవంటూ తన ప్రయాణంలో భాగమైన కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. UK పార్లమెంటు సభ్యులు, మంత్రులు, దౌత్యవేత్తలు, ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నన్ను సత్కరించినందుకు హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారం నేను అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ గౌరవం నన్ను మరింత ఉత్సాహంగా ముందుకెళ్లేలా చేస్తుంది అని పేర్కొన్నారు. ఎన్నేళ్లుగా సినీ రంగానికి, సమాజానికి చిరంజీవి చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకు బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. బేబీ డమరీ సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఎర్రచీర ది బిగినింగ్ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తుండగా దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం మొదట శివరాత్రి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు వేసవి సీజన్లో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన NVV సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్ అనేక మంది అఘోరాలతో శివుడిని అత్యద్భుతంగా చూపిస్తూ షూట్ చేసిన సీక్వెన్స్ అద్భుతంగా వచ్చిందని, కుటుంబమంతా పిల్లలతో సహా చూసి ఆనందించదగ్గ సినిమా అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ ఈ సినిమాలో 45 నిమిషాల పాటు ఉండే గ్రాఫిక్స్ చాలా హైలైట్గా నిలుస్తాయి. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారు. రిలీజ్ ఆలస్యమైన కంటెంట్ మాత్రం ఖతర్నాక్గా ఉంటుందని అందరూ అంటున్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నాం అని ఆయన అన్నారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం లూసిఫర్ 2 ఎంపురాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ముస్తాబవుతుంది. 2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న లూసిఫర్ కు సీక్వెల్ గా ఇది రానుంది. తాజాగా లూసిఫర్లోని ఓ సన్నివేశం గురించి పృథ్వీరాజ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. లూసిఫర్ సినిమా మొత్తానికి మోహన్ లాల్ ఎంట్రీ సన్నివేశం హైలైట్ గా నిలిచింది. ఆ సన్నివేశానికి రజనీకాంత్ స్ఫూర్తి అని దర్శకుడు తెలిపారు. మోహన్ లాల్ అంటే ఎవరో చెప్పడానికి లూసిఫర్లో ఒక్క సన్నివేశం సరిపోతుంది. ఆ ఎంట్రీ సీన్ మొత్తాన్ని రజనీకాంత్ గురించి విన్న కథను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించారు. రజనీ నివాసం ఉండే పయస్ గార్డెన్ వీధిలో ఎప్పుడు ఎలా ఉంటుందో ఒక వార్తా కథనంలో చదివాను. ఆ కథనాన్ని చదివిన తర్వాత రజనీకాంత్ని స్ఫూర్తిగా తీసుకుని ఒక సీన్ రాశాను. అదే మోహన్ లాల్ ఎంట్రీ సీన్. సినిమాలో దానికి మంచి ఆదరణ లభించింది అని చెప్పారు. రజనీకాంత్కు పృథ్వీరాజ్ వీరాభిమాని అని తెలిసిందే. గతంలోనూ ఎన్నో సందర్భాల్లో రజనీకాంత్పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. లూసిఫర్ 2 ట్రైలర్ను కూడా ఆయన మొదట రజనీకాంత్కు చూపించారట. రజనీ ఈ ట్రైలర్ చూసి తన్నెంతో ప్రశంసించారని, ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తాను రజనీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఒకసారి ఆ అవకాశం వచ్చినా డేట్స్ సర్దుబాటు చేయలేక డైరెక్ట్ చేయలేకపోయినట్లు తెలిపారు. త్రిగుణ్ సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా తాగితే తందాన. ఈ చిత్రాన్ని వీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ బాద్రీని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ గుప్తా హీరోయిన్. రియా అనే అమ్మాయి ఇంకో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇటీవల సెన్సార్ నుంచి యుఏఎస్ సర్టిఫికేట్ పొందిన తాగితే తందాన సినిమా ఏప్రిల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. మద్యం సేవించిన ఎవరైనా కామ్గా పడుకోవాలని, తాగినప్పుడు బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందని, అతిగా ఆలోచిస్తే లేనిపోని ఇబ్బందుల్లో పడతారనే విషయాన్ని తాగితే తందాన సినిమాలో ఫనీగా చూపించామని, అందుకే సినిమాకు డోంట్ డ్రింక్ అండ్ థింక్ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశామని మేకర్స్ చెప్తున్నారు. క్రైమ్ కామెడీ జాన్రాలో రూపొందిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు. పవర్ఫుల్ డైలాగ్స్తో L2E ఎంపురాన్ ట్రైలర్ వచ్చేసింది. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన లూసిఫర్ సినిమాకు ఇది సీక్వెల్. 3 భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ఇది 2వ భాగం. తొలి భాగాన్ని మించిన ట్విస్టులు, టర్న్లు, రాజకీయ వ్యూహాలు, పన్నాగాలు, వాటిని తిప్పికొట్టే ప్రతి వ్యూహాలు, ధీటైన హీరోయిజం, వావ్ అనిపించే సన్నివేశాలు, నిర్మాణాత్మక విలువలతో L2E ఎంపురాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను మార్చి 27న అందించనుందని ట్రైలర్తో మేకర్స్ క్లియర్ కట్గా చెప్పేశారు. తొలి భాగాన్ని మించే పాత్రలను ఇందులో పరిచయం చేయబోతున్నారు. కథానాయకుడు కాపాడుతున్న రాజ్యాన్ని కబలించడానికి బలవంతులైన శత్రువులందరూ ఏకమై యుద్ధం చేయడానికి సిద్ధమైతే ఏం జరుగుతుంది, హీరో దాన్ని ఎలా తిప్పికొట్టి తన రాజ్యాన్ని, ప్రజలను కాపాడుకున్నాడు అనేదే కథాంశమని ట్రైలర్లో తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో జరిగిన చోరీ కేసులో పోలీసులు 3 దొంగలను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు త్వరితగతిన దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. ఈ చోరీలో విశ్వక్ సేన్ సోదరి వన్మై గది నుంచి బంగారు ఆభరణాలు మరియు నగదును దొంగలెత్తుకెళ్లారు. అయితే పోలీసులు నిందితుల నుంచి దొంగలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఓటీటీలు దివాలా కపట నాటకాలు ఆడుతున్నాయని తీవ్రంగా విమర్శించారు అనురాగ్ కశ్యప్. ఈ ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత తన మనసులో ఉన్నది ఏది దాచుకోరు, బహిరంగంగా విమర్శిస్తూ ఉంటారు. చాలా కాలంగా నెట్ఫ్లిక్స్ అతడి రాడార్ పరిధిలోకి వచ్చింది. నెట్ఫ్లిక్స్ బాస్ల అవినీతి గురించి నిర్దయగా భయం లేకుండా విమర్శించాడు. వారిదంతా కపటత్వమని అన్నారు. సబ్స్క్రిప్షన్ల కోసం నాటకాలు ఆడతారని విమర్శించారు కశ్యప్. నెట్ఫ్లిక్స్ ఇండియా బాస్లు నైతికంగా అవినీతి పరులు, నిజాయితీ లేనివారు అని విమర్శించారు. 2024లో తాను చేయాల్సిన మ్యాక్సిమం సిటీ వెబ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్ ఇండియా రద్దు చేసిన విషయంపై అతడి అసంతృప్తి మరోసారి బయటపడింది. స్థానిక ప్రతినిధులు లాస్ ఏంజల్స్లో అవినీతి పరులను ఆయన నిలదీశారు. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయిన బ్రిటిష్ డ్రామా అడోలెసెన్స్ విషయంలో అనురాగ్ కశ్యప్ ప్రశంసాపూర్వకమైన నోట్ రాశారు. నెట్ఫ్లిక్స్లో ఇంతటి సాహసోపేతమైన షో చేయడానికి ఏ ఇతర భారతీయ ఫిల్మ్ మేకర్ని అనుమతించకపోవడాన్ని చూసి తాను అసూయపడుతున్నారని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. వ్యాఖ్యల విభాగంలో అనురాగ్ కశ్యప్ తన కోపాన్ని వెళ్లగక్కుతూ వివరణాత్మక విషయాలను రాశారు. తన అసూయ దేని గురించి అన్నది అనురాగ్ ప్రస్తావించారు. టెడ్ సరండోస్ ఇటీవల ఒక పోస్ట్ పెట్టారు. ప్రతిసారి కొంతకాలం పాటు కొత్త కాలంలో ప్రవేశించే సృజనాత్మకత పరిమితులను ధిక్కరించే కెరీర్ను నిర్వచించే షోలు తీసేవారొస్తారు. ఇది బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన, ఎందుకంటే నెట్ఫ్లిక్స్లో అతడిది పూర్తిగా వ్యతిరేక సిద్ధాంతం అని అనురాగ్ విశ్లేషించారు.
వయస్సు కొందరికి ఒక నంబర్ మాత్రమే. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది మలైకా అరోరా. 50 వయసులోనూ ఈ బ్యూటీ అరవిరిసిన అందాలను ఆరబోస్తూ హొయలు లిఖించే వీడియోలు, ఫోటోలు అంతర్జాలంలో సునామీ స్పీడ్తో షికారు చేస్తూనే ఉన్నాయి. మలైకా బ్లాక్ ఫ్రాక్లో గ్లామ్ లుక్లో గుబులు పుట్టించింది. మెస్పీ డిజైనర్ ఫ్రాక్ ధరించిన మలైకా అందాలను ఆరబోసిన తీరు మతులు చెడగొట్టింది. మలైకా మ్యాడ్ అవతారికి ఫిదా అయిపోయిన నెటిజన్స్ ప్రస్తుతం ఈ వీడియో షూట్ని వైరల్గా షేర్ చేస్తున్నారు. రియాలిటీ క్వీన్గా వెలుగుతున్న మలైకా రెడ్ కార్పెట్ ఈవెంట్లో ఆకర్షణగా మారుతుంది. సోషల్ మీడియా ద్వారా ఈ భామ భారీగా సంపాదిస్తుంది. నేషనల్ వైడ్లో ప్రస్తుతం రష్మికకున్న క్రేజ్ మరే హీరోయిన్కు లేదు. అమ్మడు ఈ మధ్య పట్టిందల్లా బంగారమే అవుతుంది. తాను నటించిన ప్రతి సినిమా ఎంతో క్రేజ్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు రష్మిక అందరికీ లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక ఇండియన్ సినిమా క్వీన్గా ఓ వెలుగుతోంది. రష్మిక ఏ ముహూర్తాన పుష్ప సినిమా చేసిందో కానీ ఆ సినిమా తర్వాత నుంచి తన కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప నేషనల్ వైడ్ సక్సెస్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్లో చేసిన యానిమల్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద వండర్స్ సృష్టించింది. పుష్ప 2 గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో దూసుకెళ్తున్న రష్మిక రీసెంట్గా బాలీవుడ్లో చేసిన చావా సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్మిక నుంచి తర్వాత రాబోయే సినిమాలపై బజ్ అమాంతం పెరిగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో దూసుకెళ్తున్న రష్మిక నుంచి త్వరలోనే సికిందర్ మూవీ వస్తుంది. సల్మాన్ ఖాన్ హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రష్మిక సెంటిమెంట్ కలిసొస్తుందని సల్మాన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. సికిందర్తో పాటు రష్మిక చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. వాటిలో శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కీలక పాత్రలో తెరకెక్కుతున్న కుబేరా ఒకటి. అది కాకుండా రష్మిక ప్రధాన పాత్రలో నటించిన గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్కు రెడీ అవుతుంది. దాంతోపాటు రెయిన్బో అనే సినిమాలో కూడా రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే రష్మిక ఫేమ్, కెరీర్, క్రేజ్ను చూసి మిగతా హీరోయిన్లు అసూయ పడే స్థాయిలో ఇప్పుడు ఆమె ఉంది. చూస్తుంటే ఇప్పట్లో రష్మిక స్థాయిని అందుకోవడం మిగిలిన వారికి కష్టమే అనిపిస్తోంది. స్టార్ హీరో రామ్ చరణ్ సంగీత దర్శకుడు తమన్ను సోషల్ మీడియాలో అన్ఫాలో అయ్యారనే వార్త 2 రోజుల నుంచి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై చరణ్ టీం ఓ ఆంగ్ల మీడియాకు క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. రామ్ చరణ్ మొదటి నుంచి సోషల్ మీడియాలో తక్కువ మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఆయన ఫాలో అయ్యే వారిలో ఉంటారు. చరణ్ సంగీత దర్శకుడు తమన్ను అన్ఫాలో అయ్యారనే వార్తల్లో నిజం లేదు అని తెలిపింది. దీంతో ఈ రూమర్స్కు చెక్ పడింది. అసలు ఏం జరిగిందంటే ఇటీవల తమన్ ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ పాటల వ్యూస్ గురించి మాట్లాడారు. యూట్యూబ్లో ఈ పాటలకు ఎక్కువ వ్యూస్ రాలేదన్నారు. గేమ్ చేంజర్ పాటలు అనుకున్న మేర అంచనాలకు చేరుకోలేకపోయాయి. ఎందుకంటే అందులోని ఏ పాటలోనూ హుక్ స్టెప్ లేదు. దీంతో ఆడియన్స్కు రీచ్ కాలేదు. రామచ్చా, నానా హైరానా, జరగండి ఈ పాటల్లో ఒక్క దాంట్లో కూడా హుక్ స్టెప్ లేదు. అందుకే వ్యూస్ రాలేదు. ఒక్క పాటలో మంచి స్టెప్ ఉంటే ప్రేక్షకులు దానికి కనెక్ట్ అవుతారు అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జాక్. వైష్ణవి చైతన్య కథానాయిక. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాలోని యూత్ఫుల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాట లాంచ్ ఈవెంట్లో మీడియాతో సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రామ్ చరణ్తో మల్టీ స్టారర్ చేసే అవకాశం ఉందా అని అడిగితే ఆయన ఆరెంజ్ సినిమాలో నటించాను. భవిష్యత్తులో అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. రామ్ చరణ్తో నటించడం నాకు ఇష్టమని చెప్పారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీలో ఒక స్టైల్ ఉంటుంది. మళ్ళీ అలాంటి స్టైల్ మీ సినిమాలో కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది అని అడిగిన ప్రశ్నకు ఆయనతో నన్ను పోల్చడమే నాకు ప్రశంసతో సమానం. సినిమాల్లో హీరో పాత్రకు ఒక స్టైల్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. ఆయనలా నేను కనిపించడం ప్లాన్ చేసుకున్నది కాదు, నాకు తెలిసినట్లు నటించాను, అలా గుర్తింపు వచ్చిందంతే అని చెప్పారు సిద్ధు. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జాక్. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ టీజర్ నుంచి ఇప్పటికే టీజర్ ఓ పాట విడుదలయ్యాయి. తాజాగా కిస్ అంటూ సాగే మరో పాటను మేకర్స్ విడుదల చేశారు. భాగ్యనగరం అంతా అంటూ ముద్దు కోసం సాగిన ఈ పాటను సనారే రాయగా జావేద్ అలీ, అమలా చేబోలు ఆలపించారు. సురేష్ బొబిలి బాణీలు అందించారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.